మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో, కళ్ళజోడిది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు. నేను అలాంటి దగ్గరికి వస్తారు, మౌళి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకపు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు, చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు. అది వాస్తవాన్ని నమ్మమ్మ. మీ ఎవరు మీది గాజువాక, మీ గాజువాక బేస్ని మర్చిపోకు. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపో. నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నగర్ కోళ్ళ ఫారం గుర్తించుకుంటా, లేకపోతే వీళ్ళు మన బతకనేరు. ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. తప్పకుండా. ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందా నీది అంటారు. నువ్వు నమ్మకో. నేను 5 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఒకటి గుర్తు బాగా. మెగాస్టార్ చిరంజీవి గారికి 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత తీసాడు అరవింద్ గారు, ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు, అది ఇది అన్నారు. ఒక స్టార్ను మనం ఏం చేయలేం. ఎవరో ఒక 100 కోట్లకు మెగాస్టార్ పుడతాడు. అట్లాంటి టచ్లో నువ్వు స్టార్గా, నువ్వు మంచి నటుడివి, నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను విశ్వాస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలో నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేసాడు, బండ్ల గణేష్ అయ్యేశాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను బ్లెస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈ రోజే. ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకొకడు వస్తాడు. ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు, మాట్లాడుకో, దురలవాట్లు చేసుకోకు. ఎవరిని నమ్మకు, నమ్మినట్టు ఉండు, వాస్తవంగా బతుకు, అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా, నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు, వంశీ నందిపాటికి, ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి, థియేటర్కి రావాలి, చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి. ఒక సినిమా 2 రోజులు షెడ్యూల్ వేస్ట్, ఒక సినిమాది సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.